చింతన నీకు? రాత్రి 1 గంట కూడా పడుకోనియలేదు. ఏంది నా పెండ్లాను నువ్వు? నీతో కాకపోతే ఎంత చేయమంటావు? రాజన్నా, రాజన్నా, ఎవరో పిలుస్తున్నారు బావా. ఎవరా? ఏమ్రా? శంకరన్న గడి దగ్గర నిలబడ్డాడు, రమ్మంటుండు. వస్తావు? సరే. ఇప్పుడే వస్తా. నమస్తే అన్న, ఎట్లున్నావే? ఏమ్రా, ఫోన్ చేస్తే లేపో, ఇంటికాడికి వస్తే ఉండవు. అది ఊకే ఇంటికి వస్తే మీ అమ్మ బాధపడుతుంది, అందుకే ఇక్కడుండి అడుక్కుంటున్నా. పైసలు ఎప్పుడు ఇస్తావురా? వారంలో ఇచ్చేస్తానా? 3 నెలలైందిరా. అన్న పెళ్ళి ఖర్చులు లేవని తీసుకెళ్తివి, పెళ్లి చేసుకుని మంచి కాపురం చేసుకుంటున్నావు. ఆడెవడో మీ సార్ ఇస్తాడన్నావు కదరా, ఏమాయరా? అన్నా అరేంజ్ అవుతానే అన్న, వారంలో ఎట్లయినా ఇస్తానా? ఏడికెళ్ళి ఇస్తావు? కనిపిస్తుందానా? ఏదో మా తమ్ముని దోస్తుగాని టైం ఇస్తుంటే నగరాలు చేస్తున్నావా? నా గలీలో అందరు ఇటే చూస్తుండ్రు అన్న, ప్లీజ్ అన్నా. చూడండి, ఏ అవమానంగా ఉందా? నా వారంలో ఎట్లయినా ఇచ్చేస్తానా? సాయంత్రం ఆఫీస్కి రారా పో. సరేనా? రే రాజు అన్నా, సాయంత్రం రాలేదనుకో, ఈసారి పంచాయతీ నీ ఇంటి ముంగట ఉంటుంది, అర్థమైందా? లేనా, తప్పకుండా వస్తాను. హలో హలో హలో, ఛీ మా ఫోన్. అరే మళ్ళీ ఇట్రారా. ఎన్నిసార్లు వస్తావురా స్టేషన్కి? నిన్ను కొట్టి కొట్టి మాకే బేజారు వస్తుంది. అయినా ఈ చిల్లర దొంగతనాలు ఏంటిరా? బండ్లలో పెట్రోల్ కొట్టేయటము, కార్లో ఆటోలో టైర్లు ట్యూబ్లు అమ్ముకోవటం, ఏందిరా ఇది? సార్ అవైతే కొంచెం ఈజీగా ఉంటాయని. అవి అయితే ఈజీగా ఉంటాయా? ఇట్రా, దగ్గరగా రారా. గట్టిగానే సౌండ్ వచ్చింది కదరా, వాసన ఎందుకు వస్తుంది? తీజాయి రే. మళ్ళీ సార్ ఏమైనా వెనకేసుకున్నావా? వెనకేసుకుంటే మళ్ళీ మళ్ళీ దొంగతనాలు ఎందుకు చేస్తాను సార్? అడిగిన దానికే సమాధానం చెప్పు. ఓకే సార్. ఎగస్ట్రా లేయొద్దు. అయినా సిటీ మొత్తం సీసీ కెమెరాలు పెట్టారని మొన్న చెప్పాగా. ఈ దొంగతనాలు మానేసి ఏదైనా పని చేసుకుని బతకొచ్చుగా. రాత్రిపూట సీసీ కెమెరాలో నేను కనిపించాను కదా సార్. నెక్స్ట్ నువ్వే. మాకు తెలిస్తే మేము రెగ్యులరే. ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు. మళ్ళీ ట్రాన్స్ఫరా? నన్ను ఎలాగో పెళ్లి చేసుకోరు, కనీసం ఉంచుకోవచ్చుగా. మీకు సేవ చేసుకుంటూ ఉండిపోతాను. ఏంటి సార్, ఇది నీ బతుకని గుర్తు చేస్తున్నారా? పొద్దుగాల పూరి ఆడ తెచ్చినావు? మినార్ కేఫ్ నుంచి సార్. కడుపంతా గడిపిడగా ఉంది. వాడి దగ్గర పోయి సాయంకాలం 2000 తీసురా. సార్కి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పు. సరే సార్. సరేనా? సరే. మూర్తి సార్ వస్తున్నా సార్. మర్చిపోబాక 2000 పట్టురా. అందులో ఒక 500 పట్టుకో. సరేనా? సరే సార్. గ్రేట్ మూర్తి, నువ్వు 10 years నుంచి ఇదే స్టేషన్లో ఉన్నావంటే. సార్ ఈ పక్క గలీలోనే సార్ మా ఇల్లు. అందుకే ఉండనే చెర దగ్గర అవుతుంది అని. సార్
అది నెలకు ఎంత వస్తుంది? అన్ని కట్టింగులు పాను 40 దాకా వస్తాయండి. నేను అడిగింది నీకెంత వస్తుంది కాదు, స్టేషన్కి ఎంత వస్తుంది. సార్ అది చెప్పు మూర్తి, నాకు తెలియాలిగా, కొత్తగా వచ్చాను. 8 దాకా వస్తాయి సార్. లక్షల? అవును సార్, 10వ తారీఖు లోపు మొత్తం వచ్చేస్తాయి. నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇవన్నీ బంద్ సార్. టైంకి అన్నీ క్లోజ్ అవ్వాలి, మొత్తం వైన్ షాపులు, పాన్ డబ్బులు మొత్తం. అర్థమైందా? అలాగే సార్. స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేయి. సరే సార్. ఇంకొకటి సార్. స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేయి, బ్రీఫింగ్ ఉంది 5:30. ఓకే సార్. మూర్తి. సార్. సార్. నువ్వు నీ మనసులో ఏదో అనుకుంటున్నావు మూర్తి. సార్ అదేం లేదు సార్. చెప్పు, ఏమీ అనుకోను. సార్ మీకంటే భార్య పిల్లలు లేరు, మాకు భార్య పిల్లలు. మరి ఇలాగైతే ఈ నిజయత ఏదో మీ పనిలో చూపించండి. సారీ సార్. థ్యాంక్ యూ. వావ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అయాన్ కాల్ చేశాడా? చేశాడు. 2 days హాలిడేస్ ఉన్నాయంట, ఇంటికి వస్తా అన్నాడు. నాకు కూడా కాల్ చేశాడు. ఐ వాస్ బిజీ. ఐ సెడ్ కాల్ టు మామా. యా. వెయిట్. Cheers to us. Cheers. And nothing. Okay. And here is something for you. Wow. Dilip, you really mean the world to me. You too. Your favorite color. Here it is. Wow. It's really beautiful. Thank you so much. Cheers again. Dilip, I'm really lucky to have you in my life. Me too. Happy birthday. Thank you so much for all this. What? Wow. Thank you so much, Sunil. ఈరోజు నా బర్త్డేనా? కాదే. హ్యాపీ 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 వాట్? ఈరోజు మన మ్యారేజ్ యానివర్సరీనా? నో నో, అది జాన్లో కదా. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. స్టాప్, ఐ గాట్ ఇట్. హ్యాపీ మొదటి చూపుల రోజు. కరెక్ట్. లవ్ యూ సో మచ్. ఐఎమ్ సో బ్లెస్డ్. Every year I want to wish you first on this day. But it's really beautiful. నా మొదటి పెళ్లి చూపులు. నేను చూడగానే ఏదో తెలియని ఫీలింగ్. నువ్వు నా దగ్గరకు వచ్చి కాఫీ ఇస్తూ సడన్గా నా వైపు చూసావు. మొదటిసారి ఓ అమ్మాయిని ఇంత దగ్గర నుంచి చూశాను. ఆ చూపులు ఇప్పటికీ ఎప్పటికీ నా కళ్ళ ముందు అలాగే ఉండిపోతాయి. ఐ లవ్ యూ స్వాతి. I love you too. దొంగ, అన్నీ వింటున్నావు కదా. పడుకున్న టాక్టింగా దొంగ పిల్ల.
రంగమ్మా రంగమ్మా తెలిపోతాయి రక్తం వస్తుంది రంగమ్మా రంగమ్మా తెలిపోతాయి రక్తం వస్తుంది రంగమ్మా రంగమ్మా తెలిపోతీయే నీకు రంగమ్మా అయ్యో బాబు పసుపు తెస్తానండు. ఏయ్ ఎవరు ఫోన్ చేస్తున్నావు అది ఏంటది అది బాబు ఏంటి బాబు అమ్మగారి చేస్తున్నా బాబు. అమ్మగారు ఫోన్ చేస్తున్నావా అమ్మగారు ఫోన్ చేస్తున్నావా ఫోన్ ఫోన్ కూర్చో బాబు 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 ఆగు బాబు 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 ఆగు బాబు చిదానా బాబు 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 చిదానా బాబు బాబు ఆగు బాబు. కెప్టెన్ హలో కెప్టెన్ హలో షిట్ కెప్టెన్ ప్లీజ్ కెప్టెన్ ఆన్సర్ ద ఫోన్ భయ్యా టైం ఎంత? ఏయ్ ఏయ్ వాచి ఏయ్ ఏయ్ ఆగో 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 ఏయ్ వాచ్ 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 Hey! Hey! చిత్తంగా వాచి వాచి హలో హలో కెప్టెన్ కెప్టెన్ ప్లీజ్ అండర్స్టాండ్ కెప్టెన్ నాకు కావాలి కెప్టెన్ 3 days 3 daysలో ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తా కెప్టెన్ ప్లీజ్ అండర్స్టాండ్ కెప్టెన్ నాకు కావాలి కెప్టెన్ ఐ నీడ్ దెమ్ కెప్టెన్ ఎందుకు కెప్టెన్ నేను మొత్తం అమౌంట్ ఇచ్చేస్తా
నేనేం చేయలే మేడం, నేనేం చేయలే. తను ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. బాధితురాలు నిండు గర్భిణి అవడంతో వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు వాడిని త్వరగా పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూడాలి అని పోలీసులకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏందే? అదే బా, రాత్రి అమ్మల ఇంట్లో వదిలేసా అన్నావుగా. ఇప్పుడు కుదరదు, రేపు పొద్దుగా వదులుతాలే. అదేంది బా, నువ్వేగా వస్తా అన్నావు? కుదరదండిగా, ఫోన్ పెట్టే. బద్మాష్ కాడు. భార్య గాజులకు మ్యాచింగ్ చీర అడిగింది, నా భార్య అయితే బొట్టు బిళ్ళకు మ్యాచింగ్ చీర అడుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. అది ఏది? ఇందాక చైన్ స్నాచింగ్ జరిగింది కదా, జరిగితే అది మా అబ్బాయే సార్. ఏంటి? మీ అబ్బాయా? ఆ బయట కారు మీదేనా? అవును సార్. ఇప్పుడు చెప్పండి. అది చైన్ స్నాచింగ్ జరిగింది కదా, మా అబ్బాయే సార్. ఏ మజా కాడుతున్నారా? సార్ నిజంగా సార్, వాడు మా అబ్బాయే. దొరికిండా? మూర్తి సార్, మ్యాటర్ ఏంటి? అదే సార్, ఇందాక చైన్ స్నాచింగ్ జరిగింది కదా, వీడియోలో ఉన్నది ఇలా అబ్బాయినని మజా కాడుతున్నారు సార్. ఇందులో మజాకేముంది సార్? అది బయట కారు వీళ్ళు. అయితే సారీ సార్. 5 minutes ఆగి లోపలికి పంపించు. అలాగే సార్. అలా కూర్చోండి. 5 నిమిషాలు ఆగి లోన పంపించమన్నాడుగా. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. కూర్చోండి. చెప్పండి, ఏం జరిగింది? అంతా ఈయనే వల్లే సార్. చాలా గారభం చేశారు. చెప్తూనే ఉన్నా అవసరానికి మించి డబ్బులు ఇవ్వకండని, కానీ వింటేగా. చూడండి ఇప్పుడు ఏమైంది. వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్, యు ఆర్ ద వన్ హూస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. నేనేం చేశాను? ఒక ఫాదర్గా ప్రేమించటం తప్ప కొంచెం ఎక్కువ చేశాను అంతే. మీరు ఆపుతారా ప్లీజ్? హీఈస్ ఇన్ దిస్ సిచ్యువేషన్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. అవును, నేనే అన్నాను చైన్ స్నాచ్ చేయమని, ఇంట్లో తినటానికి లేదని. మీరు ఒక పని చేయండి, నేను బయట ఉంటాను, మీ ఎదురు కొట్టుకోండి, అయిపోయాక పిలవండి, సరేనా? నో 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 సార్, సారీ. యాక్చువల్గా మా అబ్బాయికి డ్రగ్స్ అలవాటు అయిపోయింది. ఎప్పటి నుంచి? సార్ వాళ్ళ ప్రిన్సిపల్తో మొన్ననే తెలిసింది సార్. 2-3 days ఇంట్లో కూడా పెట్టాము. 2 days తర్వాత రీహాబ్ తీసుకెళ్దామని అనుకున్నాం సార్. ఇవాళ మేము ఆఫీస్కి వెళ్ళాము, అప్పుడు పారిపోయేలా చేశాడు సార్. హలో, ఎస్ సార్, స్టేషన్లో ఉన్నాను సార్. కరెక్ట్ సార్.
ఇక్కడ ఎంతసేపు అని కూర్చుంటారు? మీ అబ్బాయి దొరకకుండా ఎక్కడికి పోడు. దొరికినా మీరేమైనా ఇంటికి తీసుకుపోయేది ఉందా చెప్పండి. మీ అబ్బాయి దొరకటంతో నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ప్లీజ్ వెళ్ళండి సార్. ఏనే ఉన్నావు?
ఈడనే ఉండరా. మల్లిగా ఎట్టి బస్సులో బయట పోకూడదురా.
నాకు చంపుతావా? చంపుతావా? చంపుతా నాకు స్వప్నం. సార్ వీడు బతికి ఉన్నాడు సార్.
తేజ 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 సార్ మొత్తం 5 బాడీస్ ఉన్నాయి సార్. దాంట్లో 4 చనిపోయారు. ఒకడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు సార్. కొంచెం సీరియస్గా ఉంది. ఎస్ సార్, బాడీస్ని ఐడెంటిఫై చేసినాం సార్. సునీల్, అది అయిపోయినాక ఇది కూడా తినాలి. ఓకే, తొందరగా రా నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. స్వాతి, అమ్మ స్వాతి, స్వాతి, స్వాతి ఏమ్మా? నమస్తే సార్. సార్, మాట్లాడడానికి కొంచెం టైం పడుతుందండి. నాన్న, మా మ్యారేజ్ యానివర్సరీ రోజే తను చనిపోవడం. రోజులాగే ఆ రోజు మార్నింగ్ ఆఫీస్ బయలుదేరి వెళ్ళాను. ఈవినింగ్ అటు అటు బెంగళూరు వెళ్ళిపోయాను. మార్నింగ్ బాబు ఫోన్ చేసి చెప్పేసరికి షాక్. ఆ రోజు మీ ఇంట్లో మొత్తం 5 మంది ఉన్నారు. అందులో ఒకడు రాజు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. వాడు గత 10 years నుండి మా దగ్గరే డ్రైవర్గా పనిచేస్తున్నాడు సార్. ఇంకొకడు మళ్ళీ ఒక అనాథ, చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు. వాడు మీ ఇంట్లో ఏం చేస్తున్నట్టు? అది మీరే చెప్పాలి సార్. ఇంకొకడు తేజ, చైన్ స్నాచింగ్ చేసి పారిపోతూ మీ ఇంట్లోకి దూకి ఉండొచ్చు. ఇంకొకరు డాక్టర్ సునీల్, సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిజియోథెరపిస్ట్. మీ ఇంట్లో ఏం చేస్తున్నట్టు? నా భార్యకు బ్యాక్ పెయిన్ ఉంది సార్. తన దగ్గరే ట్రీట్మెంట్ నడుస్తుంది. 2 months నుండి షీఈస్ ఫీలింగ్ గుడ్. సడన్గా మళ్ళీ తనకు ఆ రోజు పెయిన్ స్టార్ట్ అయింది. నేనే డాక్టర్ కాల్ చేసి అడిగాను, సార్ ఈవినింగ్ మీరు క్లినిక్లో ఉంటారా అని. ఈవినింగ్ నేను ఉండట్లేదు, ఆన్ ది వే టు హాస్పిటల్ తనని కలిసి వెళ్తానన్నాడు. బహుశా తను ప్రియా ట్రీట్మెంట్ కోసం ఇంటికి వెళ్ళి ఉంటాడు. అయితే ఆ రోజు మీ ఇంట్లో ఏం జరిగిందో మీకే ఐడియా లేదంటావా? తెలీదు సార్. మీ ఇంటి నుంచి ఏమైనా వస్తువులు పోయాయా? బంగారం, 5 lakhs క్యాష్ మిస్సింగ్ సార్. ఓకే. అవును, నువ్వు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళావు. ఈవినింగ్ అక్కడి నుంచి సీదా బెంగళూరుకి వెళ్ళిపోయావు. అయితే ఈ గ్యాప్లో నువ్వు మీ ఆవిడతో కమ్యూనికేట్ అవ్వలేదా? లేదు సార్.
యాక్చువల్లీ నేను ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాను. ఫ్లైట్ టైం అవుతుందన్న హడావుల్లో తనతో మాట్లాడలేకపోయాను. బెంగళూరులో ల్యాండ్ అవ్వగానే కాల్ చేశాను. కాల్ కనెక్ట్ అవ్వలేదు. నైట్ టైం తను పడుకొని ఉంటుంది, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నైట్ మళ్ళీ కాల్ చేయలేదు. మార్నింగ్ ఫోన్ చేద్దాం అనుకునే లోపు బాబు ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. 1-2 డేస్లో అసలు కథ ఏంటో తెలుస్తుంది. ఐఎమ్ సారీ ఫర్ యువర్ లాస్. థ్యాంక్ యూ. Oh, and Mr. Dilip, don't leave Hyderabad. Sure. ఎవరు అది? ఎవరు? దొంగ 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 బొమ్మరిల్లు లాంటి అందమైన ఇల్లు, కానీ అందులో ఎటు చూసినా శవాలే. అదిగో శవం, ఇదిగో శవం, మొత్తం 4 శవాలు. ఆనందంతో కలకల్లాడాల్సిన ఇల్లు శవాలతో విలవిల్లాడింది. అసలు ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగింది? సార్, మనకి తెలియదు అసలు ఏం జరిగిందో. వాళ్ళకెలా తెలుస్తుంది? ముందు ఆ టీవీ బంద్ చేయి. సరే సార్. మూర్తి, నాకు తెలియకుండా స్టేషన్లో జరిగే ఏ విషయము మీడియాకి లీక్ అవ్వడానికి వీల్లేదు. అలాగే సార్. అందరికీ చెప్పు. సరే సార్. సుప్రీం జడ్జీలకు సీఎం ఆహ్వానం. అరే రాజు, ఆపరా యాక్టింగ్. అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పు, లేదంటే నువ్వు సీదా శ్మశానానికే. నాకు ముందే తెలుసు సార్. సార్ ఆ రోజు ఇంట్లో ఉన్నాడు, బెంగళూరు పోతుండు, మళ్ళీ తెల్లారా వస్తాడని. నమస్తే మేడం. నమస్తే మేడం, జర మాట్లాడాలి. తొందరగా చెప్పు, నేను బయటికి వెళ్ళాలి. జరంత పైసలు కావాలి మేడం. మొన్నే పెళ్ళుందని తీసుకున్నావు కదా, మళ్ళీ డబ్బులేంటి? మా అమ్మ సుస్థి చేస్తుంది మేడం, దవాఖాన తీసుకుపోవాలి. ప్రతిసారి ఏదో ఒకటి చెప్తావు, నీకు అలవాటు అయిపోయింది. నిజం మేడం, మా అమ్మ మీద ఒట్టు. ఉండు, తెస్తున్నా. ఇక్కడేం చేస్తున్నావు? హాల్లో వేచేమన్నావు కదా. మేడం, నాకు ఇంట్లో ఉన్న పైసలు మొత్తం కావాలి మేడం. తాగేసి వచ్చావా? నౌకరు మేడం, జోక్ చేస్తలేను. పోలీస్ని పిలవాలా? రాజు, ఇంట్లో ఉన్న డబ్బు బంగారం మొత్తం తీసుకో బ్యాగ్లో వేసి, లేదని నేను చంపేస్తాను. పైసలు కావాలా, ప్రాణం కావాలన్నా? తీసుకురాబో, తీసుకురాబో. డబ్బులు ఇచ్చానుగా, వెళ్ళిపో. పైసలతో పాటు మీరు కూడా కావాలి మేడం. ప్లీజ్ మేడం. రాజు ప్లీజ్, దగ్గరికి రాకు. మీ కాల్ పట్టుకుంటా మేడం, ప్లీజ్ మేడం. నేనే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపో. నేను ఎవరితోనూ చెప్పను. మేడం, నేను కూడా ఎవరితో చెప్పను మేడం. మేడం ప్లీజ్ మేడం, మీరు ఎంత టార్చర్ పెడుతున్నా ఇంకా మీ దగ్గర పని చేస్తుంది మీకోసమే మేడం. ప్లీజ్ మేడం, పని చేసుకోండి మేడం. మేడం ఒక్కసారి మేడం. మేడం మేడం చుప్ చుప్.
ప్రియ గారు ఉన్నారా? లేరు సార్, బెంగళూరు పోయిండ్రు. అదేంటి పిలిచారు కదా? ప్రియ గారు, it's all right. It's okay. Please calm down. You'll be fine. Please calm down. It's okay. It's okay. It's okay. Calm down. వాళ్ళిద్దరిని చంపినాక ఏం చేయాలో తెలియక బండేసుకొని తిరుగుతున్నా సార్. మల్లిగారికి ఫోన్ చేసిన, అన్నా శవాలు నట్టుని వదిలేస్తే నువ్వు వేడున్న తొందరగా దొరికిపోతావు, ఎలాగో మీ ఓనర్ నైట్ రాడంటున్నావు కదా, ఓ పని చేద్దాం, ముందుగా శవాలను ముక్కలు ముక్కలు చేసి మాయం చేద్దాం, వాటిని కొనుక్కోనికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, అంతలోపు మనం అటు ఇటు తిరిగి ఇండియాలో ఏదో మూల సెట్ కావచ్చు అన్నాడు సార్. మూర్తి, సారీ సార్. దయచేసి కొంచెం బయట వెయిట్ చేయి. అలాగే సార్. రాత్రి ఇద్దరం జరంత మందు వేసుకొని మేడం ఇంటికి పోయినాం సార్, శవాలను ముక్కలు ముక్కలు చేయనీకి. ఆడి ఇంట్లోకి ఎట్లా వచ్చిండో తెలియదు సార్. మేము ఇంట్లోకి పోయేసరికి ఆడి ఇంట్లోనే ఉన్నాడు. ఆడు బయటికి పోతే అంతా తెలిసిపోద్దని ఆడిని కూడా వేసేద్దాం అనుకున్నాం సార్. కానీ ఆ గొడవలో ఆడు మల్లిగాడిని వేసేసిండు సార్. సైకోగాడు సార్ ఆడు. నన్ను కూడా పొడిచిండు, నేను అని నరికినా సార్. లేచి చూస్తే ఈడున్నా సార్. దానికంటే ముందు రోజు ముగ్గురం కలిసి బయటకు వెళ్ళాం. తనతో అవి లాస్ట్ మెమొరీస్ అవుతాయని నేను అనుకోలేదు. నెక్స్ట్ డేనే నిందితుడికి జీవిత ఖైదీ పడుతుంది మేడం. బ్రతికున్నవాడికి శిక్ష వేసినంత మాత్రాన చనిపోయిన వాడు తిరిగి రాగలడా? అయితే ఆ రోజు మీ వారు వెళ్ళేటప్పుడు మీతోటి ఏమైనా మాట్లాడారా? నార్మల్గా రోజు 10కి హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ఆ రోజు ఎందుకో 9 o'clockకి ఇంటి నుంచి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ వికారాబాద్ వెళ్తున్న ఫ్రెండ్ వాళ్ళ మదర్కి ట్రీట్మెంట్ చేసేది ఉంది. బహుశా నైట్ రావడానికి లేట్ అవ్వచ్చు. అక్కడ సిగ్నల్స్ కూడా సరిగా ఉండవు. బేబీ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి రాలేదు. Sorry, madam. But if you have anything, you can call us at any time. Thank you for your time. హలో
సార్ సార్ రాజు వాళ్ళ ఇంట్లో బంగారం డబ్బులు దొరికాయి సార్. సార్ వాడు అలాంటి వాడు కాదు సార్, మీరేదో పొరపాటు పడుతున్నారు. వాడు దొంగతనం చెయ్యడు సార్, నా బిడ్డ చాలా మంచోడు సార్. పక్కన ఎవరా వాయిస్? అది సార్ రాజు వాళ్ళ అమ్మ సార్. ఏమ్మా జర ఆగుతావా, నేను ఫోన్ మాట్లాడుతున్నా కదా, అటువో. సార్ సరే సార్, అలాగే సార్. ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంది? సార్ మీరేదో పొరపాటు పడుతున్నారు సార్. అంటే నీ కొడుకు మంచోడు, మేమే ఆ బ్యాగ్ తెచ్చి మీ ఇంట్లో పెట్టినాము అంటావు, అంతేనా? ఏంటమ్మా ఇది? ఇక్కడేమైనా సర్కస్ జరుగుతుందా? ఏ రఫీ, వీళ్ళందరినీ బండెక్కి. వాడు అలాంటి వాడు కాదు సార్, మీరేదో పొరపాటు పడుతున్నారు. వాడు దొంగతనం చెయ్యడు సార్, నా బిడ్డ చాలా మంచోడు సార్. మూర్తి సార్ సార్ వాళ్ళందరిది కాల్ చేసి తీసుకోమన్నాను, తీసుకున్నావా? తీసుకున్నా సార్. ఏది? అక్కడుంది. నేనే వెళ్ళి తెచ్చుకుంటా. లేదు సార్, లేదు సార్, నేనే తీసుకొస్తాను. ఇదిగో సార్. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తీసుకురా. అలాగే సార్. అక్కడేమో పెళ్ళాం మూర్తి మూర్తి అని, ఇక్కడేమో ఈయన. ఏనాటి జన్మల బంధమో ఏమో సార్. ఈవినింగ్ అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళిపోయాను. వికారాబాద్ వెళ్తున్నా. నాకు ముందే తెలుసు సార్. ఈవినింగ్ అటు నుంచి అటు నాకు ముందే వికారాబాద్ సార్. అటు నుంచి అటు నాకు ముందే. భార్యతో డాక్టర్ వికారాబాద్ వెళ్తున్నా అన్నాడు, కానీ ఎంక్వైరీలో వికారాబాద్లో తనకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అని తెలిసింది. అయితే డాక్టర్ అబద్ధం చెప్పి ఉండాలి. ఆ రోజు రాజు ఫోన్కి దిలీప్ కాల్ చేశాడు. మళ్ళీ రాజు ఫోన్ నుంచి దిలీప్కి కాల్ వెళ్ళింది. ఇద్దరి మధ్య ఏదో ఎక్స్చేంజ్ అయింది. దిలీప్ ఆ రోజు డాక్టర్కి తనే కాల్ చేస్తే డాక్టర్ వల్ల ఇంటికి వెళ్ళాడు అన్నాడు. కానీ కాల్ లిస్ట్లో దిలీప్ డాక్టర్కి కానీ డాక్టర్ దిలీప్కి కానీ కాల్ చేసినట్టు లేదు. అంటే దిలీప్ అబద్ధం చెప్పాడు. డాక్టర్ రాగానే రాజు ఫస్ట్ ఆప్షన్ పారిపోవడం, కానీ డాక్టర్ని చంపేశాడు. పోనీ ఆమె మీద మోజుతో ఆ రోజు తనను ఏదో చేయాలి అనే ఉద్దేశంతో చంపేశాడు అనుకుంటే రాజు తనను రేప్ చేసి చంపి ఉండాలి, లేదా చంపి అయినా రేప్ చేసి ఉండాలి. కానీ అలా జరగలేదు. రాజు 2 మర్డర్స్ ప్యారలెల్గా ఏదో స్టోరీ రన్ అవుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. నువ్వు చాలా మంచి కళాకారుడు వీరా. ఏమైంది సార్? ఏమైంది? హాస్పిటల్లో కథ ఎంత అద్భుతంగా చెప్పావు. నేను నిజంగా నమ్మేసిన. నీ మీద ఒట్టు. సార్ నిజమే చెప్పినా సార్. చెప్పు. నిజమే చెప్పినా సార్. నిజమే చెప్తున్నావు. ఏదో చెప్తున్నావు. సార్ నిజమే చెప్తున్నా. నిజమే చెప్తున్నా. అరే చెప్పబే నీ అవ్వా. నిజంగా చెప్పు, ఏమైంది చెప్పు. చెప్పు అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పు. సార్ టీ. చాయ్ తాగు. తాగువై. పర్లేదు తీసుకో. తాగుని. మూర్తి సార్ కాఫీ తీసుకురా.
పోలీస్కి ఏది చెప్పినా నమ్మేస్తారో అనుకున్నావా? చూతే క్యా ఇద్దరు బయటకే. అసలు ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్పు. చెప్పు. కూర్చోండి. పర్లేదు కూర్చోండి, మనోళ్ళే. రోజు స్టేషన్లో ఇంటర్గేషన్ చేసి చేసి బోర్ కొట్టింది. ఇక్కడ బాగుంది ప్రశాంతంగా. ఎవ్రీవన్ ఇస్ స్లీపింగ్. మనమిద్దరమే ఇలా కూర్చొని ఐ లైక్ ఇట్. కంగారు పడకండి, మనమిద్దరమే ఉన్నాం. రాజు అంతా చెప్పేశాడు పోలీస్ స్టేషన్లో. ఐ కెన్ సేవ్ యూ ఇఫ్ యూ టెల్ మీ ద ట్రూత్. ఎంత కావాలి? ఎంత కావాలి? దాట్ మిస్టర్ దిలీప్ డిపెండ్స్ ఆన్ యువర్ ట్రూత్. ప్రియా, ప్రియా, తలుపు తీయడానికి ఇంతసేపా? బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నా, వినపడలేదు. అది టివ్వు. అయినా మీరు ఈవినింగ్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా బెంగళూరు వెళ్తా అన్నారుగా? ఎందుకో కొంచెం అనీజీగా ఉంది, బాడీ అంతా పెయిన్స్. ఓ, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే ఈవినింగ్ ఫ్లైట్ టైం కల్లా సెట్ అయిపోద్ది. ఓకే. అటేటు బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నా, మొత్తం దేర్ ఇస్ లాట్ ఆఫ్ డస్ట్. యూ కెన్ రెస్ట్ ఇన్ అయాన్స్ రూమ్. ఓకే. యా, ఐల్ జస్ట్ కీప్ దిస్. పారాసిటమాల్. యా, గెట్ సమ్ మిల్క్ టు. సరే. అలాగే. Sunil, Dilip is at downstairs. He's not supposed to be here. He's Calm supposed to be in down. Bangalore. ఇట్స్ ఆల్ రైట్. మనం ఎలాగో చంపేద్దాం అనుకున్నాం కదా, ఈరోజే చంపేద్దాం. ఎలాగో ఇంట్లో ఎవరు లేరుగా.
Not today. Some other day. We can do it. Sunil, We we can need a do plan it. for this. Listen to me. నేను చెప్పే వరకు నువ్వు రూమ్ నుంచి బయటికి రాకు. It's all right. And for the time being, just go and hide in the bathroom. Please. Just go, Sunil. Sunil, just go, please. వెళ్ళు. Dilip. హలో డాక్టర్. Dilip, it's not what you think. లవ్వా, Dilip, I'm sorry. నేను చెప్పేది ఒక్కసారి. ప్లీజ్ డోంట్ టాక్. దిలీప్ ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ us. అయ్యో అన్నయ్య, మీరా రండి, కూర్చొని మాట్లాడుకుందాం. అయినా నువ్వేంటి ప్రియా, ఇంత చిన్న విషయానికి చంపుదామని ప్లాన్ చేసావా? దిలీప్ You really try to understand. misunderstanding. Please, Dilip. నాతో చెప్పుండాల్సింది. నేను డాక్టర్ గారితో లవ్లో ఉన్నాను, వారితో లేచిపోదాం అనుకుంటున్నాను. బహుశా మీ ఇద్దరు పెళ్లి చేసేవాడినేమో, లేకపోతే వారితో లేచిపోతున్నావు అని చెప్తే సరిపోయేది. Dilip, ఇంత దానికి చంపాలని ప్లాన్ చేస్తారా? I made a terrible mistake. Dilip, please, I'm sorry. I'm sorry, Priya. You really don't know the value of human life. You son of a... Dilip! ప్రియా, ఒక కప్ కాఫీ పెడతావా? I love your coffee. I used to feel మా అమ్మ తర్వాత యు ఆర్ ద బెస్ట్ ఉమెన్ ఇన్ మై లైఫ్ అని. నీకు తెలుసు నేను నిన్ను ఎంతగా ఆరాధిస్తున్నానో. నీకు చిన్నపాటి జ్వరం వస్తేనే తట్టుకోలేను. అన్నీ వదులుకొని తగ్గేంత వరకు నీ సేవలోనే ఉండేవాడిని. నీపై నాకున్న ప్రేమను చెప్పడానికి పదాలు సరిపోవు ప్రియా. అదో ప్రపంచం. నేను నీకు ఏం తక్కువ చేశాను చెప్పు. రాణిలా చూసుకుంటున్నా. నువ్వంటే నాకు పిచ్చి. I'm sorry, Dilip. I'm very lucky. నీలాంటి ఒక హస్బెండ్ దొరకడం. మరెందుకు ఇలా? Am I bad in bed? Dilip, please. Please. Tell me your story. No. Tell me your love story. I'm sorry, Dilip. Priya, please. ట్రీట్మెంట్ కోసం రెగ్యులర్గా కలుస్తుండడంతో మా మధ్య క్లోజ్నెస్ పెరిగింది. ఒకరోజు తర్వాత నుండి రెగ్యులర్గా కలిసేవాళ్ళం. అప్పుడప్పుడు కలిసి బయటికి వెళ్ళేవాళ్ళం. ఎవరు లేకుంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. తను మన ఇంటికి వచ్చేవాడు. ఐ డోంట్ నో వాట్ ఐ వాస్ థింకింగ్. దిలీప్, ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు. దిలీప్, దిలీప్, ఐ రియల్లీ లవ్ యూ. I love you too, Priya. I miss you, Priya.
చంపేసిన తర్వాత ఏం చేయాలో తెలియలేదు సార్. కార్లో సిటీ మొత్తం తిరుగుతూ ఉన్నా. సడన్గా రాజు గుర్తుకొచ్చాడు. 2 రోజుల ముందే వాడు నన్ను డబ్బులు అడిగాడు. రాజుకు ఫోన్ చేశాను. రాజు మా దగ్గర 10 years నుండి పనిచేస్తున్నాడు. నమ్మిన బంటు. వాడికి జరిగిందంతా చెప్పా. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా. ముందైతే రాత్రికే శవాలు మాయం చేయి, తర్వాత ఏంటని ఆలోచిద్దామని చెప్పి నేను బెంగళూరు వెళ్ళిపోయాను సార్. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళాక రాజు కాల్ చేసి, సార్ ఇంట్లో ఎవరో ఉన్నారన్నాడు. వాడు బయటికి వెళ్తే ప్రమాదం అని వాడిని కూడా చంపేయమన్నా. నేనే రాజు వాళ్ళ ఇంట్లో బంగారం డబ్బులున్న బ్యాగ్ పెట్టా. హాస్పిటల్లో రాజుకు నేను చెప్పిన కథనే వాడు మీకు చెప్పాడు. అంతా పర్ఫెక్ట్గా ఉంది, కానీ ఆ రోజు మీరు డాక్టర్ సునీల్కి కాల్ చేయలేదు, కరెక్ట్? అయితే అబద్ధం ఎందుకు? అక్రమ సంబంధం కోణంలో ఆలోచించకుండా మిమ్మల్ని మిస్లీడ్ చేద్దామని, బయట ప్రపంచానికి తెలియకుండా ఈ విషయాన్ని నా భార్యతో పాటే సమాధి చేయాలనుకున్నా. యు వెరీ స్మార్ట్ మిస్టర్. ఆపా బాబు, రివర్స్ చేయి, రివర్స్ చేయి. ఆ క్యాబ్ ఫాలో చేయి. కమాన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఎస్, there. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి, ఫ్లైట్ టైం అవుతుంది. Come on, come on. హలో మేడం, ఎక్కడికి? ఎయిర్పోర్ట్కా? దిలీప్, ఇది మీకు ఇవ్వమన్నాడు, తీసుకోండి, పర్లేదు. I got you a gift. సీరియస్లీ? Yeah. Close your eyes. Hold on. Now you can open. వావ్, బ్యూటిఫుల్. Yeah. One for you and one for me. బేబీ జాగ్రత్త. ఇంతకీ మీ ఆయనకు విముక్తి ఎప్పుడు ఇస్తున్నావు? ముందు నీ భార్య నుండి విముక్తి పొందు. మా ఆయన ఎంతసేపు అమాయకుడు అయినా ఇంకా ఇలా ఎన్ని రోజులు? We should conclude it as early as possible. Yeah. ఎవరై ఉంటారు? నువ్వు కంగారు పడుకు, ఇక్కడే ఉండు, నేను చూస్తాను. ఎక్కడ రాదే స్వాతే? సునీల్, ఏం మాట్లాడుతున్నావు? అయ్యో సార్, సారీ, డిస్టర్బ్ చేశానా? నీ పెళ్ళాం వేరే వాడితో కులకడం నువ్వు చూస్తే ఐఎమ్ సారీ, ప్లీజ్ క్యారీ ఆన్ అంటూ వెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నావు బే? కోపం వస్తుందా?
మాట అన్నందుకే నా కాలర్ పట్టుకుంటే నా పెళ్ళాంతో కులుకుతున్నందుకు నీదేం పట్టుకోవాలరా? టైం అయిపోయింది. స్కూల్లో పాప నా కోసం వెయిట్ చేస్తుంటుంది. సరే, నువ్వు ముందు పాపని తీసుకొని ఇంటికి నేను చూసుకుంటా. What happened to you? Oh, that's okay. It's nothing. స్వాతి, నువ్వు ఇక్కడ ఏంటి? ఈరోజు మన మ్యారేజ్ యానివర్సరీ కదా, పాపని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తూ విష్ చేద్దామని వచ్చింది. అయినా నువ్వేంటిలా? నేను ఎలాగో ఈవినింగ్ బెంగళూరు వస్తున్నా కదా, నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. ఓ, నేను నిన్ను సర్ప్రైజ్ చేద్దామని వచ్చా. సర్ప్రైజ్. ఓకే. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ ప్రియా. సరే, నాకు స్కూల్ టైం అయిపోయింది. యూ క్యారీ ఆన్. ఓకే. స్వాతి, లోపలికి రా. అది స్కూల్ టైం అయింది. ఇట్ జస్ట్ 2 minutes ప్లీజ్. స్వాతి, అవును, ఈరోజు మా యూనివర్సిటీ అని నీకెలా తెలుసు? అయినా ఇంతకు ముందెప్పుడు విష్ చేయలేదు? ప్రియా, అది దిలీప్, సీరియస్లీ ఏం జరుగుతుంది? ప్రియాను చంపేసిన తర్వాత నేను బేబీని పిక్ చేసుకోవడానికి స్కూల్కి వెళ్ళిపోయాను. ఈ శవాలను ఎలా మాయం చేయాలో దిలీప్ చూసుకుంటానన్నాడు.
నేను బేబీని పిక్ చేసుకుని కార్ ఎక్కుతున్నప్పుడే చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అయితే మీ ఇద్దరి మధ్య పరిచయం ఎలా అయింది? ఇది వరకు మేము వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం. ఒకరోజు అర్ధరాత్రి పాపకు సడన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ టైంలో ఆయన ఇంట్లో లేరు. తను నేను ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాం. దాని తర్వాత నుండి అయితే ఇంత చేసి అంతా ఈజీగా ఎలా తప్పించుకోవచ్చు? ఇమీడియట్గా విడివిడిగా శ్రీలంక వెళ్ళి అటు నుంచి ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నాం. మన కాలేజ్లో మీ ఇద్దరి మధ్య ఏమీ కమ్యూనికేషన్ లేదు. సో హౌ డిడ్ యూ కమ్యూనికేట్? చెప్పండి. వాట్సాప్ ద్వారానా? Yes. You think you are so smart. And we are so stupid. లాకప్లో పెట్టండి. సరే సార్. ఈ మెట్లో దొరికింది సార్. అరే ఆ తేజగాని వల్లరా. వాడు ఎప్పుడో వచ్చింది కదా. వాడు ఆ మెడలో చైన్ దొంగతనం చేసిండు కదా. సారు ఆ చైన్ గీయటానికి వెళ్ళినప్పుడు ఆ చైను దానికి ఉన్న లాకెట్టు బాగా గుర్తుపెట్టుకోండు. దిలీప్ గారి దగ్గర కూడా సేమ్ చైను లాకెట్ ఉంది. సార్కి డౌట్ వచ్చింది. ఆయన మనిషి అన్నాడు ఎప్పుడో చచ్చిపోయిండ్రా. గిట్లా ఏదో పొక్కలకించి గ్యాస్ వస్తూనే ఉంటుందా సార్ మీకు? అరే వాళ్ళకి తిండి తినకపోతే ఇట్టగే ఉంటుందిరా. అరే తిండి అంటే జ్ఞాపకానికి వచ్చింది. కొత్తగా జాయిన్ అయిన శంకరు దావత్ ఇస్తానన్నాడు. ఒకసారి ఫోన్ చేయి. I'm sorry, baby. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.